బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీ లిక్కర్ స్కామ్ సిబిఐ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత విచారణను రౌసవింజి కోర్టు ఈ నెల 22కు వాయిదా వేసింది. దీంతో కవిత జ్యుడిషియల్ కస్టడీ మరోసారి పొడిగించారు. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో బీఆర్ఎస్ నాయకురాలు కవితను నిందితురాలిగా చేరుస్తూ సిబిఐ కేసు నమోదు చేసింది. అయితే ఈ కేసులో కవితను ఏప్రిల్ 11న అరెస్టు చేయగా ప్రస్తుతం తిహార్ జైలులో జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఆమెపై సిబిఐ దాఖలు చేసిన ఛార్జ్ షీట్ ను పరిగణలోకి తీసుకునే అంశంపై విచారణ జరపాల్సి ఉండగా విచారణను ఈ నెల 22కు వాయిదా వేస్తూ రౌసవింజి కోర్టు నిర్ణయం తీసుకుంది. కవితపై విచారణను కూడా అదే తేదీకి వాయిదా వేసింది. దీంతో సిబిఐ కేసులో కవిత జ్యుడిషియల్ కస్టడీని మరోసారి పొడిగించింది. రైట్, ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. ఇన్నారెడ్డి, చెప్పండి, సిబిఐ కేసులో కవిత జ్యుడిషియల్ కస్టడీని మరోసారి పొడిగించింది అన్నట్టుగా తెలుస్తోంది. సో దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? సంజన, మనం చూడొచ్చు, ఢిల్లీ లిక్కర్ స్కామ్ సంబంధించిన వ్యవహారంలో కవిత ఏప్రిల్ 11 అరెస్ట్ చేశారు. తర్వాత తిహార్ జైల్లో కస్టడీలో ఉన్నారు. పలుమార్లు సిబిఐ తర్వాత ఎన్ఫోర్స్మెంట్ విచారణ చేసింది. అయితే ఇప్పటి వరకు కూడా ఆమె పలుమార్లు బెయిల్ కోసం దాఖలు చేసుకున్నప్పటికి కూడా ప్రస్తుతం కేసు కీలక దశలో ఉంది. ఒకవేళ కనుక ఆమెకు బెయిల్ కనుక ఇస్తే ఖచ్చితంగా సాక్ష్యాలను ప్రభావితం చేసే అవకాశం ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో బెయిల్ ఇవ్వద్దని చెప్పని కూడా రెండు ఏజెన్సీలు, ఒకవైపున ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కావచ్చు, మరోవైపున సిబిఐ కావచ్చు, రెండు ఏజెన్సీలు కూడా అబ్జెక్షన్ చేస్తూ వస్తున్నాయి. ఇదే కాకుండా మనం చూస్తే అంటే బెయిల్ కి అబ్జెక్షన్ చేయడం ప్రధానమైన కారణం గతంలో సాక్ష్యాలు అంటే ఎవరైతే అంటే మొబైల్ ఇచ్చినప్పుడు మొబైల్స్ లో డేటా డిలీట్ చేయడం కావచ్చు, తర్వాత కొన్ని విషయాల్లో ఆమెను కనుక బయట ఉంటే ప్రభావించే అవకాశం ఉంది. ఆమె ఒకప్పుడు బీఆర్ఎస్ లో ఉన్న కీలక నేత యొక్క కూతురు కాబట్టి తర్వాత ఖచ్చితంగా ప్రభావితం చేస్తుందని చెప్పని కూడా ఈ రెండు ఏజెన్సీలు కూడా కోర్టు చెప్పిన నేపథ్యంలో బెయిల్ నిరాకరిస్తూ వచ్చింది. ఇప్పుడు కూడా ఇదే పరిస్థితిలో మరి ఇలాంటి సమయంలో బెయిల్ కూడా రాలేదు కాబట్టి మరోసారి ఈ నెల 22 వరకు కూడా జ్యుడిషియల్ కస్టడీ పొడిగిస్తూ సిబిఐ కోర్టు నిర్ణయం తీసుకుంది. అయితే దీంట్లో ప్రస్తుతం ఆమె మీద సిబిఐ దాఖలు చేసిన ఛార్జ్ షీట్ ను పరిగణించిన అంశం మీద కూడా విచారణ జరపాల్సి ఉండగా ఈ విచారణ కూడా 22కు వాయిదా వేస్తూ రౌస్ అవెన్యూ కోర్టు నిర్ణయం తీసుకుంది. అయితే కవితపై విచారణ కూడా ఇదే తేదీకి వాయిదా వేసిన నేపథ్యంలో సిబిఐ కేసులో జ్యుడిషియల్ కస్టడీని మరోసారి పొడిగించినట్టుగా మనకు సమాచారం ఉంది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ ఇన్నారెడ్డి.